బాబు, ఇది ఆడపిల్లలు ఉండే చోటు. ఈ టైంలో నిన్ను ఇక్కడికి రానివ్వడమే గొప్ప. త్వరగా ఫినిష్ చేయి, వెళ్ళిపోదాం. అయిపోతుందమ్మా, వెళ్ళిపోతాం. టైం అయితే మీరు బయలుదేరండి అంకుల్. ఆయన ఇక్కడుండి ఫుల్ ఫుటేజ్ని చూసే వెళ్తారు. అంకులా? ఇంకా నేను ఈ మాట వీడి చెవిని పడినట్లేదు. నీకు ఫ్యాన్సీ నంబర్ తీసిస్తాను, కానీ 2000 ఖర్చు అవుతుంది. నీ దగ్గర ఉందా? నీకు మంచి పెళ్ళం వస్తుంది, కాస్త తగ్గించుకోరా. కొట్టానంటే ఊరికే నసపెట్టకో. ఏయ్, నీ పేరు వివేకా? అవును సార్. నీ రూమ్మేట్ పేరు భర్త? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? ఎక్కడ్రా వాడు? నైట్ నుంచి రూమ్కి రాలేదు సార్. వాడు ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు కదా, ఆ అమ్మాయి ఇల్లు తెలుసా? తెలుసు సార్. రా, వచ్చి ఆ ఇల్లు చూపించు. ఎందుకు రారా, రా సార్? రారా. సార్ వాడు చాలా మంచోడు సార్, ఎలాంటి తప్పు చేయడు. ఏం చెప్పాలరా అది? సార్ సార్ సరిపోయి నీ ఫ్రెండ్ని లాక్కెళ్ళిపోయారు. ఇంకెలా అడ్రస్ సంపాదిస్తావు? $2000 నోట్ అంత సైజు లేడు, కానీ 2000 నొక్కేశాడు. నెక్స్ట్ ఎక్కడికి? నీ లవర్ ఇంటికేనా? నోరు మూసుకొని ద్వారకా నగర్కి వెళ్ళు. స్టాప్. ఆ పాపు ఈ ఇల్లే. ఎవరండి? నరేన్ సార్ ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? ఉంది. రండి. అపాయింట్మెంట్ ఇవ్వలేదంట, మీరెవరో తెలియదు అంటున్నారు. వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి సార్, లేదంటే నన్ను తిడతారు. 7766 గురించి మాట్లాడాలని చెప్పండి. ఓకే సార్, చెప్తాను సార్. మధురవాడ కాఫీ డేలో మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. అరగంటలో వస్తారంట. నిన్న అర్ధరాత్రి విశాఖపట్నం రామ్నగర్ దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తితో షూట్ చేయబడి ఒక అందమైన యువతి శవం పడి ఉంది. ఘోరంగా హత్య చేశాడని చెప్పబడుతున్న కాల్ టాక్సీ డ్రైవర్ ని పట్టుకోవడానికి స్పెషల్ టీం ని ఏర్పాటు చేసిన స్థితిలో కాల్ టాక్సీ మరియు అతని సెల్ ఫోన్ యొక్క సహాయంతో విచారణ ముగించినట్టు తెలుస్తోంది. వీడి సొంత ఫోన్ లాక్కున్నట్టు లాక్కుపోయాడు. హలో మేడం, నేను భరత్ను మాట్లాడుతున్నాను. భరత్ నేను పోలీసులు వెతుకుతున్నట్టు న్యూస్ లో చెప్పారు. ఏమైంది? పోలీసులకు చెప్పేశావా? మీరేం భయపడకండి, నేను పోలీసులకి ఏం చెప్పలేదు. ఆ గణేష్ కోసం వెళ్తున్నాను. ఇవాళ ఎలాగే నా ఫుటేజ్ని తీసుకుంటాను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు భరత్, ఏం చేయాలి? సుశీలను పోలీసులు ఇబ్బంది పెడతారు. నా వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మీరే తన్ని చూసుకోవాలి. తప్పకుండా. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనండి, థ్యాంక్స్. ఒక కాఫీ ఇవ్వండి.